అనంతపూర్ ఫిలిం ఫెస్టివల్ మళ్ళీ ఏ ప్రయత్నం అయితే రషీద్ గత కొన్ని సంవత్సరాల క్రితం మొదలుపెట్టినాడో మళ్ళీ 2025లో మళ్ళీ అది వస్తూ ఉంది. ఈ ప్లాట్ఫామ్ కేవలం ఒక ఫిలిం ఫెస్టివల్ అనే దానికన్నా నేను ఇప్పుడు కానీ టాలెంట్కి ఒక ప్లాట్ఫామ్ ఇది. చాలామంది పోయినసారి కూడా వందల్లో కళాకారులు రావడం, వాళ్ళ టాలెంట్ని అక్కడ ప్రదర్శించడం, తద్వారా గుర్తింపు పొందడం, అది చూసి తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు కూడా అవకాశాలు ఇవ్వడం ఈ ప్లాట్ఫామ్ యొక్క గొప్పతనం. ఇది ప్రతి సంవత్సరం మనం అనంతపురంలో జరుగుతున్నా మనం అంత ఎక్కువ నాయిస్ చేయట్లేదు. సో ఈ సంవత్సరం కనీసము మనము ఎక్కువ నాయిస్ చేసి ఎంతమంది వీలైతే అంతమంది ఈ కాంపిటీషన్లో పాల్గొనగలిగితే వాళ్ళకు ఒక ప్లాట్ఫామ్ వస్తుంది. అందులో ఈసారి వేరే వాళ్ళు కూడా కలవడం ఇది చాలా చాలా మంచి శుభసూచకం. సో దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు జిఎంఎస్ ఫిలిం లాంటి వాళ్ళు ఇందులో కలవడం వల్ల ఏమవుతుందంటే ఆయన ఏ ఒక్కరు వచ్చినా కానీ అవకాశం తన డబ్బు పెట్టుబడిగా పెట్టి వాళ్ళ టాలెంట్ని తెర మీదకి చూపిస్తూ ఉంటారు. సో అటువంటి వాళ్ళందరూ ఇందులో కలవడం నిజంగా గొప్ప విషయం. సో మై హంబుల్ అపీల్ టు ఎవ్రీవన్, ఎవ్రీ టాలెంటెడ్ యూత్ ఆఫ్ అనంతపూర్ డిస్ట్రిక్ట్, make use of this platform and use it in the right way. సో మన అనంతపూర్ జిల్లాలో ఎన్నో సోషల్ ఇష్యూస్ ఉన్నాయి. ప్రతి ఫిలిం ఫెస్టివల్, రషీద్ పెట్టే ఫిలిం ఫెస్టివల్కి నేను వచ్చి చెప్పేది ఒకటే, సోషల్ ఇష్యూస్ మీద దయచేసి షార్ట్ ఫిలిమ్స్ తీయండి. మళ్ళీ నా అపీలు, ఈ ఫిలిం ఫెస్టివల్లోనైనా మన అనంతపురంలో 2 లక్షల మంది మహిళలు ఎదుర్కొంటున్న పబ్లిక్ టాయిలెట్ సమస్య గురించి ఒక షార్ట్ ఫిలిం తీసి దయచేసి తీసుకురండి ఈ షార్ట్ ఫిలిం ఫెస్టివల్కి. థ్యాంక్స్.